హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీస్ కిచెన్. ఈ రోజు వీడియోలో బక్రీద్ స్పెషల్ చికెన్ ఫ్రై బిర్యానీ. చికెన్ ఫ్రై బిర్యానీ అంటే అందరికీ ఎంతో ఇష్టం. ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. ఈ బక్రీద్ ఫెస్టివల్ కి మీరు కూడా ఈ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చేసుకొని అందరికి పెట్టండి. మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఎంతో ఇష్టపడి తింటారు. ఒక్కసారి తింటే చాలు మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఇప్పుడు ఈ చికెన్ ఫ్రై బిర్యానీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికోసం ముందుగా ఒక 4 గ్లాసుల వరకు బాస్మతి రైస్ ని తీసుకున్నాను. ఈ బాస్మతి రైస్ ని 1-2 సార్లు బాగా కడిగి అందులో వాటర్ పోసి 1 గంట సేపు నానబెట్టండి. ఆ తర్వాత చికెన్ మ్యారినేట్ చేయడానికి 1 కేజీ వరకు చికెన్ ని తీసుకున్నాను. ఈ చికెన్ ని 1-2 సార్లు శుభ్రంగా కడగండి. ఆ తర్వాత అందులోకి 1/2 స్పూన్ వరకు పసుపు, 2 స్పూన్ల వరకు సాల్ట్ని వేయండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు కారాన్ని వేయండి. మీరు కారం ఎక్కువ తింటే ఇంకొంచెం కారాన్ని వేసుకోండి. మరి 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 స్పూన్ వరకు పెప్పర్ పౌడర్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. ఆ తర్వాత కొంచెం కసూరి మేతిని నలిపి వేయండి. ఈ మసాలాలన్నీ వేసిన తర్వాత ఈ మసాలాలన్నీ చికెన్ ముక్కలకి బాగా పట్టేంత వరకు కలపండి. ఇలా బాగా కలిపిన తర్వాత అందులోకి 1/2 స్పూన్ చికెన్ మసాలా, 1/2 స్పూన్ గరం మసాలాను కూడా వేయండి. ఆ తర్వాత అందులోకి 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసి 1 అర చెక్క నిమ్మరసాన్ని కూడా పిండండి. నిమ్మరసం వేసిన తర్వాత చికెన్ ని బాగా కలపండి. చికెన్ ఇలా కలుపుకున్న తర్వాత 1 గంట సేపు వరకు ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి. ఆ తర్వాత స్పెషల్ చికెన్ మసాలా కోసం 2 ఇంచుల దాల్చిన చెక్క, 2 అనాస పువ్వులు, 6-7 లవంగాయలు, 1 జాజికాయ, 1 జాపత్రి, అలాగే 3 యాలక్కాయలు, 1 అర స్పూన్ వరకు మిరియాలు, 1 మరాఠీ మొగ్గ, 1 రాతి పువ్వును కూడా వేయండి. ఈ మసాలాలన్నిటిని కూడా వీలైనంత పొడిగా గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న మసాలాను పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ఒక కళాయి తీసుకొని అందులో 5-6 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసి అందులో ఉల్లిపాయలు వేసి ఫ్రై చేయండి. ఈ ఉల్లిపాయలు లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. అందులోకి 2 రెబ్బల కరివేపాకును వేసి ఫ్రై చేయండి. ఈ ఉల్లిపాయలు మరీ ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఆ తర్వాత అందులోకి 1 కప్పు వరకు పెరుగును వేసి గంటితో ఒకసారి మొత్తం కలుపుకోండి. ఆ తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ని వేయండి. ఈ చికెన్ ని నేను 1 గంట సేపు ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాను. మీకు 1 గంట సేపు కుదరకపోతే 1/2 గంట సేపు అయినా సరే ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి. అప్పుడు ఈ చికెన్ మసాలాలన్నిటిని పీల్చుకొని జ్యూసీగా వస్తుంది. ఇలా చికెన్ మొత్తం ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత అందులోకి కొంచెం పుదీనాకు, అలాగే ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాను వేయండి. గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాను 1 స్పూన్ వరకే వేయండి, ఎక్కువ వేయొద్దు. ఈ విధంగా మసాలాలన్నీ వేసిన తర్వాత ఇలా కలుపుకుంటూ చికెన్ ని ఫ్రై చేసుకోండి. చికెన్ ఉడుకుతున్నప్పుడు ఈ చికెన్లో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా బయటకు వస్తుంది. ఆ వాటర్ అంతా కూడా దగ్గర పడిపోయేంత వరకు ఫ్రై చేయండి. చికెన్ ఉడికేటప్పుడు మూత పెట్టి ఉడికించకండి. అలా మూత పెట్టి ఉడికిస్తే చికెన్లోని ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా ఎక్కువగా వచ్చేస్తాయి. మూత పెట్టకుండా చికెన్ అంతా దగ్గర పడేంత వరకు ఫ్రై చేసుకోండి. బిర్యానీ కోసమే కాబట్టి మరీ దగ్గర పడేంత వరకు ఫ్రై చేయకండి. ఇలా గ్రేవీ ఉంటేనే బిర్యానీలో కలుపుకొని తినడానికి బాగుంటుంది. ఇక్కడ చూపిస్తున్నట్టు చికెన్ మొత్తం కూడా ఉడికిపోయింది. ఇలా కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. ఆ తర్వాత ఒక మందపాటి డేషా తీసుకొని అందులో 50 గ్రాముల వరకు ఆయిల్ని వేయండి. ఆ తర్వాత అందులోకి బిర్యానీలోకి వేసే మసాలా దినుసులన్నిటిని కూడా 2 టేబుల్ స్పూన్ల చొప్పున వేయండి. ఇలా మసాలా దినుసులన్నీ వేసిన తర్వాత 10 సెకండ్ల పాటు ఫ్రై చేయండి. ఆ తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత అందులోకి కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనాకును వేసి ఫ్రై చేయండి. ఇలా కొంచెం సేపు ఫ్రై చేసిన తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న స్పెషల్ మసాలాను కూడా వేయండి. చికెన్లో 1 స్పూన్ వేసాం కాబట్టి మిగిలిన మసాలాను మొత్తం కూడా ఇందులో వేసేయండి. ఆ తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, 1 అర స్పూన్ వరకు గరం మసాలా, 1/2 స్పూన్ వరకు మిరియాల పొడిని కూడా వేయండి. ఈ మసాలాలన్నిటిని కూడా 10 సెకండ్ల పాటు ఫ్రై చేయండి. ఆ తర్వాత అందులోకి 5 గ్లాసుల వరకు వాటర్ని పోయండి. 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1 గ్లాసు వరకు వాటర్ని పోయాలి. అప్పుడే కరెక్ట్గా క్వాంటిటీ సరిపోతుంది. వాటర్ పోసిన తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు కల్లుప్పుని కూడా వేయండి. ఒకసారి గంటితో మొత్తం కలుపుకొని అందులోకి 1 నిమ్మకాయ రసాన్ని పిండి వేయండి.
తర్వాత దానిపైన మూత పెట్టుకొని ఈ వాటర్ని మొత్తాన్ని కూడా మరిగించండి. ఈ విధంగా వాటర్ మరుగుతున్న టైంలోనే ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఆ వాటర్లో వేయండి. బాస్మతి రైస్ మొత్తం వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోండి. మామూలు రైస్ ఎలాగైతే ఉడికించుకుంటామో దీన్ని కూడా అలాగే ఉడికించుకోవాలి. ఈ బాస్మతి రైస్ సగం ఉడికిన తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసి మిగిలిన సగాన్ని కూడా ఉడికించుకోండి. మొత్తం ఒకసారి గంటితో కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించండి. చూడండి ఎంత చక్కగా బాస్మతి రైస్ ఉడికిపోయిందో, పొలుగ్గా ఏ మెతుక్కు ఆ మెతుకు విడిపోయి చక్కగా ఉడికిపోయింది. చూసారు కదా, అంతే, ఎంతో సింపుల్ గా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీని చేసుకోవచ్చు. చూసారు కదా, కొంతమంది చాలా కష్టమని అనుకుంటారు. ఎంతో ఈజీగా రెస్టారెంట్ స్టైల్లోని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. వంట రాని వాళ్ళు, ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ఈ బక్రీద్కి మీ ఇంట్లో ఈ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీని చేసి మీ ఇంట్లో వాళ్ళందరికీ పెట్టండి. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు, అంత టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీ అందరికీ కూడా మా తరపు నుంచి బక్రీద్కి శుభాకాంక్షలు.